హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ఉగ్ర రూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తుండడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత, వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 77 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే 52 మంది మరణించగా ఆంధ్రప్రదేశ్లో 25 మంది మరణించినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అనధికారిక నివేదిక ప్రకారం గత వారం రోజుల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో దాదాపు 200 నుంచి 300 మంది వరకు వడదెబ్బకు బలైనట్లు సమాచారం అందింది. అయితే రాబోయే మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రజలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు బయటకు రావద్దని ఆరోగ్య శాఖ గైడ్లైన్స్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు నిరంతరం నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం వంటి పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.